ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రిప్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అవన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళకైతే. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చే బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారు అనమాట. అంటే టోటల్ గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్ లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. సో ముందుగా మేషరాశితో ప్రారంభిద్దాం. మనం మేషరాశి చూస్తే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. యూజువల్గా మేషరాశి వాళ్ళకి గురువు మారటం కూడా అనుకూలంగా ఉంటుందండి. అంటే మరీ సూపర్గా ఉంటుంది కానీ మిక్స్డ్గా ఉంటుంది. బట్ ఈ మంత్లో మారిన గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహరాజు సూర్యుడు చక్కగా ఉంటున్నారు కాబట్టి, సూర్యుడు భగవానుడు చక్కగా ఉంటే మనిషిలో ఉత్సాహము, ఆనందము, ఏమంటారు రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ మేషరాశి వాళ్ళకి వీళ్ళు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నా కానీ బట్ ఇది ఒక యావరేజ్గా మోడరేట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలామందికి ఈ రాశి వాళ్ళకి మనకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, కెరియర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలానే అనారోగ్యం ఎవరుకున్నా కానీ ఆరోగ్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇన్ డీటెయిల్ మనం చెప్పుకునే పోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు పేర్లు తెలుసుకొని లఘుగోచరం చెప్పుకొని గ్రహం వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదంతో పాటు చూ, చే, చో, లాలి, లూలో ఏ
లో ఆ అన్న అక్షరాలు కూడా మనకి ఇందులో ఉంటారండి. మనం లఘు గోచారం సూక్ష్మ గోచారం చూస్తే 3వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటంతో లక్ష్మి అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు, అన్ని విధాల సౌఖ్యంగా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. బుధుడు వల్ల శ్రియం అంటే ఫైనాన్షియల్ రాకపోకలు కానివ్వండి, లేదంటే ఏమని చెప్తారు మనకి ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరగటం కానీ, అప్పటిదాకా బ్లాక్ అయిన మనీ రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. బిజినెస్ పీపుల్కి చాలా యోగ్యతగా ఉంటుంది, అంటే ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఫ్లో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ సాఫ్ట్వేర్లు కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత 4వ స్థానంలో శుక్రుడు ఉండటం చాలా మంచిది. కుటుంబ స్థానాలు అది మదర్ కానివ్వండి, తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా కొనటం, వస్త్రాలు కొనటం, జ్యువెలరీ కొనటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ద్వారా ప్రాస్పెరిటీ వస్తుందని కూడా చెప్తారు. ఇది మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం ఓవరాల్గా ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుజుడు వల్ల మాత్రం కొంచెం బాధలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి మారుతున్న గ్రహాలు ఎక్కువగా ఒక 45 days కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. అది కూడా బేసికల్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వాళ్ళు ఫేస్ చేస్తారు. మనం సూర్యుడు చూస్తే 3వ స్థానంలో ఉండటం ఏమవుతుంది, మనకు ఫస్ట్ మహర్షులు ఏం చెప్పారో చెప్పుకున్న శ్లోకంలో, తద్వారా మనకి రియల్ టైంలో ఎలా అప్లికేషన్ చేయాలో చూద్దాం. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయ స్థానిగే రవి అని చెప్పారు. అంటే 3వ స్థానంలో సూర్య భగవానుడు ఉంటే ఏమవుతుంది, నిత్యం ఆరోగ్యం, సంతోషం, తర్వాత బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కోఆర్డినేట్ చేసుకొని మంచి ఏమంటారు ఒక ఉత్సాహంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి అని చెప్తారు, అంటే పుత్రుల ద్వారా కలిసి వస్తుంది. ఇక్కడ ఇంకొక బాగా యూనిక్గా ఉండే పాయింట్ ఏంటంటే ఇష్టసిద్ధి. ఇది కూడాను ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఎవరికైనా ప్రమోషన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా లాంగ్ పెండింగ్ పనులు ఏమైనా ఉంటే ఈ టైంలో వీళ్ళకి ఖచ్చితంగా ఒక కొలిక్ వచ్చేసి వీళ్ళ చేతికి రిజల్ట్ వచ్చే టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ గ్రహం చెప్పుకోబోయేది కుజుడు గురించి అండి. కుజుడు మిక్స్డ్గా ఉంటుంది, అది కూడా బాడీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు వాళ్ళ జన్మ రాశిలోనే ఉన్నారు. జన్మ రాశిలో అంటే తనుభావం, శరీరానికి సంబంధించిన లేదంటే మానసికానికి సంబంధించిన వాటి మీద ప్రభావం ఉంటుందని మనకు చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. ఏం చెప్తారు, ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధకృత్ చంద్రరాశి గతే యక్షరాక్షస పీడనం అని చెప్తారు. ఇక్కడ ఏమవుతుంది, యక్షరాక్షస పీడనం అంటే చాలామంది కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు, హెల్త్ అసలు బాగుండటం లేదు, నైట్ నిద్ర పట్టడం లేదు, పిక్కలు పట్టినట్లు ఉంటుంది, చెస్ట్ పట్టుకున్నట్టు ఉంటుంది, తల అంతా తిరిగిపోతుంది, డాక్టర్ దగ్గరికి పోతే ఏమీ రాయదు, ఏమి లేదు, అంత నార్మల్గా ఉందని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి ఇవి సెమీ సైకిక్ ప్రాబ్లమ్స్ లాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. మనలో ఉన్న ఆరా అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో మనకి అందుకని ఖడ్గవ్రణం జ్వరం వస్తుందంట, అంటే శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. భార్యలతోటి బంధువులతోటి గొడవలు పడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. అంటే ఇంటర్నల్గా మనకి ఎప్పుడైతే లో ఎనర్జీ ఉంటుందో ప్రతిదాన్ని మనం నెగిటివ్గా చూస్తూ ఉంటామని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కడుపు నొప్పి రావటము, లేదా కొంచెం ఎనిమీస్ నుంచి అనవసరంగా వాళ్ళు వీళ్ళని తిట్టడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. బట్ బేసికల్గా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళు. నెక్స్ట్ బుధుడు మనం చెప్పుకునే కదండి 2వ స్థానంలో ఉండటంతో కుటుంబానికి సంబంధించిన రాకపోకలు, ధనానికి సంబంధించిన రాకపోకలు, అలానే ధనం అనేది కూడబెట్టుకోవటం స్టార్ట్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఇంపార్టెంట్ గ్రహం ఏమంటే శుక్రుడు అండి. శుక్రుడు వచ్చేటప్పటికి 4వ స్థానంలో ఉండటం వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్ శుక్రుడికి అని చెప్తారు. ఓకే, ఏం చెప్తారు, మనకి సంస్కృతంలో చాలా చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఈ లైన్. ఇందులో ఏమంటారు, స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళత్రాది, విద్యాగోష్ఠు సుఖే భృగునందని అని చెప్తారు. ఏమవుతుంది, స్వబుద్ధి అంటే వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమంది వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, కాదు వీళ్ళ ఓన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి షార్ప్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. బంధు సన్మానం, బంధువులతోటి వాళ్ళతో చక్కగా కలిసి ఉంటారు. స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే వీళ్ళ చుట్టూ ఉన్న స్త్రీలు ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి మంచి ఏమంటారు సపోర్ట్ వీళ్ళకి వస్తుంది. దాంతో ఒక సెలబ్రేటెడ్ మూడ్లో హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా భార్యాభర్తలు దూరంగా ఎవరైనా ఉన్నా కానీ ఈ టైంలో వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలను తొలగిపోయి చక్కగా ఉంటారని తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ సేమ్ లైక్ వైస్ వర్స, స్త్రీలు అయితే కనుక పురుషులతో కనుక ఎవరైనా ఉంటే బాగుంటుందని తెలుసుకోవాలి. ఒక లైన్ నాకు బాగా నచ్చిందంటే పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు అంటారనమాట. అంటే వీళ్ళు పుత్రులతో అంటే సంతానంతో, మిత్రులు అంటే ఫ్రెండ్స్ తోటి, కళాత్ర అంటే స్పౌస్, వీళ్ళతో మంచి హయ్యర్ యూజ్ఫుల్ డిస్కషన్ చేస్తూ ఎలా అయితే జీవితంలో బాగుంటాం, ఏమేమి ఛాలెంజెస్ వస్తాం, ఎలా ఉండాలి అనేది చక్కగా డిస్కస్ చేస్తూ ఉంటారు.
వీటితో పాటుగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి శుక్రుడు వల్ల కూడా గ్రోత్ వస్తుందండి. మనం ఇందాక సూర్యుడు వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పుకున్నాం కదండి. శుక్రుడు కూడాను వాళ్ళకి అఫీషియల్గా మ్యాటర్స్లో గెయిన్ రావటం, ఆఫీసులో అందరితో కలిసి వెళ్ళిపోవటం, ధనం ప్రకారంగా చూసుకుంటే ఏమన్నా ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఒక్క హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయని తెలుసుకోవచ్చు. ఓకే, సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రాలు సేమ్ అండి. అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు. అశ్విని నక్షత్రానికి ఫస్ట్ పాజిటివ్గా చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, అంటే జయప్రదంగా ఉంటుంది. ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి బంధనము, భయము, అంటే ఏదో ఒక విషయంలో భయం కొలిపే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ వీళ్ళకి కన్ఫ్యూజన్లు అయిపోతారు. ఫ్యూచర్లో ఎలా వెళ్తే బాగుంటుంది, ఏంటి డెసిషన్ తీసుకుంటే ఇది బాగుంటుంది, ఇది బాగుండదని. ఈ రాశి వాళ్ళందరికీ టోటల్గా ఒక కన్ఫ్యూజ్డ్ అయిన స్థితిలో ఉంటారు. బట్ అందరికీ ధనం వస్తుంది. ఇది కామన్గా అందరు 3 నక్షత్రాలకు ఉందని చెప్పుకోవాలి. అలానే భరణీ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, అగైన్ బంధించబడినట్లు ఉంటారు. బట్ వీళ్ళు కూడా భయప్రదంగా ఉంటుంది. బట్ ఒక్క విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి కొంచెము ఇంతకుముందు పూర్వకాలంలో చేసిన పనులు ఏమైనా ఉంటే అవి ఆగిపోతాయి అని చెప్పుకోవాలి. బట్ అది చాలా మంచిది, ఎందుకంటే పాతది ఆగిపోయినప్పుడే కొత్త ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా బాగా బెనిఫిట్గా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఫారిన్ ద్వారా లాభం వస్తుందని మనం చెప్పుకోవచ్చు. మేబీ ట్రంప్ వీళ్ళకి కొంచెం బెనిఫిట్ ఏమైనా చేయొచ్చేమో ఈ నక్షత్రం వాళ్ళకి, చూద్దాం. అలానే ధనలాభం ఉంటుంది, భయప్రదంగా ఉంటుంది. బట్ అన్ని నక్షత్రాలతో కంపేర్ చేస్తే కృతికా నక్షత్రం వాళ్ళు బాగున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది మనం నక్షత్రాల వారీగా చూసుకోవచ్చు. రైట్. మరి వీరికి మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? ఇక కుజగ్రహానికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుందంటే, మన గ్రహ శాంతులు చేసేటప్పుడు కుజుడికి 7000 సార్లు జపం చేస్తారు. ఆ మంత్రం కూడా చాలా చిన్న మంత్రం. 2 బ్రాహ్మణాత్మను పిలుచుకొని వాళ్ళ ద్వారా జపం చేయించుకొని వాళ్ళకి దానాలు, తర్పణము, హోమం, చిన్న హోమం ఏదైనా చేసుకుంటే ఆర్గ్య హోమం అని ఉంటుంది, చిన్న హోమం చేసుకుంటే చక్కగా కుజుడికి సంబంధించిన దోషాలు ఉంటే పోతుంటుంది. ఇంట్లో ఎవరైనా చేసుకోవాలనుకుంటే హనుమాన్ చాలీసా చదువుకోవటం, హనుమాన్ చాలీసాతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం. బెస్ట్ ఏంటంటే వాళ్ళకి మనకి ఏం చెప్తారు, అశ్వత్ కట్ట అంటారు, నాగుల కట్ట అంటారు. ఈ నాగుల కట్ట దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడగలుగానే ఉంటాయి. అక్కడ కొంచెం మనకి అభిషేకం లాగా చేసి బొట్లు పెట్టి కొంచెం దీపారాధన చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకొకటి క్షేత్ర పాలకులు అని ఉంటారు, గ్రామ దేవతలు కానీ. కుజుడికి ఎప్పుడైతే వాళ్ళకి అధిష్టాన దేవత క్షేత్ర పాలకులు అనమాట. ఆ దగ్గరలో ఉన్న ఎవరన్నా పోచమ్మ తల్లి కానివ్వండి, పెద్దమ్మ తల్లి, లేదంటే మనకి అంకమ్మ, నూకాలమ్మ, గంగమ్మ తల్లి, ఇలా ఉంటారు. చక్కగా ఆ దేవాలయాలకు వెళ్ళిపోయేసి, ఆ చిన్న చిన్న గ్రామ దేవతలు కదండి, పెద్ద అడావుడి అంగమే ఉండదు. బట్ అక్కడ కనుక కూర్చొని చక్కగా కొంచెంసేపు ఒక దీపారాధన చేస్తే ఆ దేవతలు చాలా చక్కగా ఈజీగా వీళ్ళని కాపాడుతూ ఉంటారు. మనకి పూర్వకాలం కంటే కదండి, జ్వరాలు వచ్చినా ఈ వచ్చిన గ్రామ దేవతలకు పూజిస్తారు. ఇప్పుడు అమ్మ వస్తుంటుంది కదండి. మనకి ఆ ఆచారం ఉంది కాబట్టి అది ఒక్కసారి గుర్తు చేసుకొని అది ఫాలో అవుతే వీళ్ళకి చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవచ్చండి. సో మరి ఈ రాశి వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? సో నేను ఏం చేస్తానంటే అండి, ప్రతి ఒక్కరికి ఎవరి ఏజ్ అయితే 35 to 45 ఉందో వీళ్ళ మీద ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నాను. అంటే ఆస్ట్రాలజీ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, రకరకాల మనం చేయొచ్చు. బట్ నేనేంటంటే నాకున్న క్లయింట్స్ ఎక్కువగా ఎన్ఆర్ఐలు, తర్వాత ఇక సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళంతా ఉంటారు కాబట్టి నా మైండ్కి సెట్ విధంగా 35 to 45 ఏజ్ గ్రూప్ తీసుకొని ఈ ఏజ్లో వాళ్ళు ఎందుకు ఎదగటం లేదు, అప్పటిదాకా ఎడ్యుకేషన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, లేదంటే సడన్గా మధ్యలో లైఫ్లో ఒక బ్రేక్ వస్తుంది, సహజంగా వస్తుంది, దాన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. సో దాని సైకలాజికల్ చేంజెస్ అని, హార్మోనల్ చేంజెస్ అని రకరకాలుగా వస్తూ ఉంటారు. చాలామంది నాకు 35 రాగానే 45 రాగానే మాది వయసు అంత అయిపోయిందని అని అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను, మీరు మహేష్ బాబు కంటే యంగ్ ఏజ్, ప్రభాస్ కంటే మేబీ కొంచెం ఎక్కువ, ఎందుకు ఇలా డెవలప్ అయిపోయారు, వాట్ రీజన్? వాళ్ళకి తెలవదు, ఏదో ఒక తెలవకుండా ఒక కన్ఫ్యూజన్ వెళ్ళిపోతూ ఉంటారు. దాని మేజర్ రీజన్ ఏంటంటే దానికి ఆస్ట్రాలజీ మంచి రెమెడీస్ ఇస్తుందండి. జ్యోతిష శాస్త్రంలో ఇన్ డీప్గా వెళ్ళిపోతాం అనమాట. అందులో మనకి శాపాలు అని ఉంటాయండి, దాదాపు 10-15 రకాల శాపాలు ఉంటాయి. మేజర్గా 7-8 శాపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ టైంలో ఏమైనా జనరల్గా యాక్టివేట్ అవుతాయి, అవి మిడ్ 40లో +or- యాక్టివేట్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు కొంతమంది గ్రహ దోషాలు అని ఉంటాయండి, ఇవి కూడా చాలా సీరియస్గా అటాక్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అది తీసుకొని మొత్తం ఫుల్ జాతక చక్రం అంతా స్కాన్ చేసి ఎంత దోషం ఉంది, దానికి ఏం రెమెడీస్ చేయాలని తెలుసుకోగలగాలి. ఫస్ట్ తెలుసుకుంటే నెక్స్ట్ ఏంటంటే మనకు రెమెడీస్, చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. వీటితో పాటు జనరల్గా ముఖ్యమైన అంశాలు చాలామంది ఈ టైంలో ఫేస్ చేస్తుంటారు. అకాడమిక్స్లో ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్లు అన్ని రాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి అనుకున్న చోట్ల సీట్ కావాలంటే ఏం చేయాలి, లేదంటే కొంతమంది బార్డర్లో ఉంటుంది, స్కోరు వస్తుందో లేదా టెన్షన్గా ఉంటుంది.
ఇలాంటి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా కొన్ని పూజలు చేయడం వల్ల మేధా దక్షిణామూర్తి హోమం, నీలా సరస్వతి దేవి, లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన జపాలు, తర్పణాలు చేయడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ధనానికి అందరికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కాబట్టి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, లేదంటే కుబేర పాశుపతాభిషేకం. ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా ధనానికి సంబంధించిన ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే పోతూ ఉంటాయి. ఇవి కాకుండా ఎడిషనల్గా భార్యాభర్తల గురించి, అన్యోన్యత గురించి నేను ఎక్కువ చాలా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే సమాజమే బాగుంటుందంట. మనకి ఏమంటారంటే మనకి సంసారానికి ఆధారభూతం భార్యాభర్తలు అని చెప్తారు. ఈ సంసార జీవితానికి ఆధారభూతం సన్యాసి, బ్రహ్మచర్యం, వనప్రస్థానం మొత్తం ఇక్కడి నుంచే వస్తుంటాయి అనమాట. అందుకని మనకి భగవద్గీతలో కూడా అర్జునుడు ఫస్ట్ వరి అయ్యేది అదే గురించి, లేడీస్ని ఎవరు చూసుకుంటారు, సంసారం ఏమవుతుంది అని చెప్పేసి. కానీ ఎక్కువగా నేను కూడా భార్యాభర్తలు అన్యోన్యత చక్కగా ఉండాలని చెప్పేసి విశ్వావసు గంధర్వ రాజ హోమము, అన్యోన్య దాంపత్య పాశుపత హోమము, ఇలా రకరకాల వాళ్ళకి చక్కగా చేసుకొని లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఎనీ ప్రాబ్లం అండి, వాళ్ళు ఏదైనా ఎక్కడ సఫర్ అవుతూ ఉంటే ఒక్కసారి జాతకాన్ని చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్ ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి జూన్ మాసం అంతా? సో ఒక ముక్కలో చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు ఇప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా 6 lanes నేషనల్ హైవేలో వెళ్ళిపోయారు కదండి, కొంచెము హంప్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం. కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, కొంచెం ఒత్తిడిగా ఉంటుంది, వీళ్ళకని తెలుసుకోవాలి. అలా అని లైఫ్ ఆగిపోవటం కానీ ఎక్కడ స్ట్రో అవటం కానీ అయితే ఏముండదు. బట్ జర్నీ అనేది కొంచెం స్పీడ్ బ్రేకులు రావడం కామనే కదా, కామన్గా ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్తాం ఆగకుండా కొంచెం మళ్ళీ వెహికల్ ఎక్కడో కంట్రోల్ తప్పకుండా ఉంటుంది కదా, ఆగి ఆగి వెళ్ళమంటారు, చూసి మెల్లమెల్లగా వెళ్ళాల్సిన టైము ఈ ఒక్క మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో ఉన్న కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వే ఓ అన్న లెటర్స్ అంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు బలం ప్రకారం వృషభ రాశి అవుతున్నాడు. వెంకటేశ్వర స్వామి కానీ వృషభ రాశి వీళ్ళకి ఈ అక్షరాలతో ఉన్నవాళ్ళు అయితే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే దాదాపు కొంచెం ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు సింపుల్ వర్డ్స్లో. 1, 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధన ప్రవాహానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. 2వది 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమంటుందంటే హాస్పిటలైజేషన్స్, వృధాగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. 2వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఫైనాన్షియల్గా గెయిన్ ఉన్నప్పటికి కూడా కొంచెం ఆటంకాలు ఎక్కువ కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏ ప్రకారం చూసుకున్నా కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏమంటే స్వయం కృతాపరాధం అంటారు, అది కూడా సంస్కృతమే. ఓన్ మిస్టేక్స్ ఎక్కువగా చేసుకుంటారు సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే. ఎలా అంటే వీళ్ళకి 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవెద, నిష్ఫలం కృషి వాణిజ్యం, విత్తరాశిగతో రవి అంటారు. కొంచెం టఫ్గా ఉంది నాకు ప్రొనౌన్సియేషన్ చేయటం. సూర్యుడు 2వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే హీనత్వం అంటే వీళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. దుర్మార్గ పనులు చేయాలి, నీచ బుద్ధి చేయాలి, ఏదేదో సంథింగ్ చేసేద్దాము అన్న ఒక యాటిట్యూడ్తో ఎక్కువ ఉంటుంది. దుష్ట సంసర్గం, దుష్టులు సమాసం పడుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మనస్తాపానికి గురైపోతుంటారు. శిరోవేద తలనొప్పి వచ్చేస్తుంది, ఇది ఎక్కడరా బాబు అని ఒకటి యాడ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత నిష్ఫలం కృషి వాణిజ్యం, డిసిప్లిన్డ్గా చేసుకుంటేనే రిజల్ట్ రాదు, మనం ఇన్ని పెట్టుకుంటే ఇంక రిజల్ట్ ఎక్కడ వస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే సింపుల్ వర్డ్స్లో కొంచెం జాగ్రత్తగా రిలేషన్షిప్స్ వాళ్ళతో వీళ్ళతో మెయింటైన్ చేస్తూ ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువగా వెళ్ళకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. అలానే కుజుడు కూడాను వీళ్ళకి 50-50గా ఉన్నారండి. ఒక యాంగిల్లో సక్సెస్ మనీ ఇస్తూనే 2వ స్థానంలో ప్రవాసం అంటే మనకి ఏం చెప్తారు సంస్కృత, ప్రవాస వ్యాధి పీయడం, బంధువైరం, ధనక్షయం, దేహ పీడాంశ సంచారం, 12వ స్థానకే కుజ అంటారు. అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల జనరల్గా రియల్ లైఫ్లో ఏం చూస్తామంటేనండి వాళ్ళకి హాస్పిటలైజేషన్స్ ఎక్కువగా ఉండటం, అవసరం లేని వస్తువులు కొనేయటము, టోటల్గా ఖర్చులు విపరీతంగా చేసేస్తూ ఉంటారు. అది కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు సంథింగ్ దేహ పీడం అంటే ఇలా శరీరం బాధ పెడుతూ ఉంటుంది, ధనక్షయం అవుతుంది, బంధువులతో గొడవలు ఉంటారు. ప్రవాసం అంటే ఉన్న చోటకుండా బయట చేయడం, అవుట్ స్టేషన్కి వెళ్ళటం, అటు ఇటు తిరగటం, ఎండలాకాలం కదండి ఇంకా ఇబ్బందులు పడితే ఎక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా సక్సెస్ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. మనకి 3వ స్థానంలో అగైన్
శుక్రుడు ఉండటం మంచిది కాదు, అంటే మంచిదని కాదు, 50-50 రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. ఓ పక్క ప్లేజర్స్ అవంతా బాగానే ఉంటుంది కానీ బట్ అగైన్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాణిజ్య ధననాశనం అని చెప్తారన్నమాట. వాణిజ్య ధననాశనం శత్రువృద్ధి అర్ధక్షయం గత జీవన రాహిత్యం అని చెప్తారు. అంటే ఇంతకుముందు ఉన్న లగ్జరీ లైఫ్ అయితే ఇప్పుడు ఉండదు అని శుక్రుడు వల్ల తెలుసుకోవచ్చు. దానితో పాటు శత్రువృద్ధి, వృధాగా శత్రువులను పెరిగే అవకాశం ఉంటుంది. వాణిజ్యంలో ధననాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మిక్స్డ్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళకి పాజిటివ్ సైడ్లో వీళ్ళది ఒక మాట చెప్తే వీళ్ళ మాటకి గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. సమాజంలో ఫ్రెండ్స్ కూడా బాగానే రెస్పాండ్ అవుతారు. బట్ అనుకో విధంగా శత్రువులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా మనం ఎటు చూసుకున్నా వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం అవసరం. అందులోనూ సూర్యుడు తర్వాత కుజుడు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహాలు, అవి అంత అనుకూలంగా లేవు కాబట్టి ఇవంతా వీళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే సరిపోతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రం కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలండి. ఇందులో కృతికా నక్షత్రం చూస్తే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం కూడా ఉంటుంది. అంటే కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. బట్ ఎండ్లో మనకేం చెప్తారంటే మరణ తుల్యం అంటారు. అంటే ఏంటి, ఏదైనా ఇంతకుముందు ప్రీవియస్లో ఏదైనా పని స్టార్ట్ చేస్తుంటే ఆ పని ఆగిపోతుంది అని చెప్పుకోవచ్చు. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళకి విదేశాగమనం, ఫారిన్లో ఉన్న వాళ్ళకి లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి చాలా లాభంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ వీక్లో రోహిణి నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనిలో ఆటంకాలు వచ్చి ఏమవుతుంది, ఆ పని ముందుకు పోకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కార్యనాశనం అని చెప్తారు మనకి. ఇది కొంచెం గమనించుకోవాలి. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఇంకొకటి, మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ సైడ్లో సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యం చాలా పాజిటివ్గా ఉంది. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి మృత్యు భయం నాశనం అని చూపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్న పని ఏదో కాకుండా ఆగిపోతుంది. తద్వారా వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, అయ్యో ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటాము ఏంటి. ఒకటి ఏదైనా నెగటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా నెక్స్ట్ మళ్ళీ మనకి హోప్ రావడానికి ఆ గ్యాప్ ఉంటుందన్నమాట. ఈ గ్యాప్లో విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. ఈ ఒకటే తప్ప మిగతా విషయాలకు కొంచెం బెటర్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఎలాంటి రెమెడీస్ వీరికి సూచిస్తారండి? మనకి ఏం చెప్తారంటేనండి, రోహిణి మృగశిర నక్షత్రంలో జన్మరాశిలో లేదంటే సూర్యుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు జనరల్గా మనకి రియల్ లైఫ్లో చాలా కేసులో కూడా ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని యూజువల్గా వీళ్ళకి 2 సూర్యుడు ప్లస్ కుజుడు కూడా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు కాబట్టి హార్ట్ పేషెంట్స్ ఎవరంటే కేర్ఫుల్గా ఉండాలి. అంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, కార్డియాక్ ఎక్కువ చేయటం, ట్రావెల్ అంటే మనకి జాగింగ్ ఇవన్నీ చేయటం, ఫుడ్ను ఏది పడితే తినకుండా ఆయిల్ ఫుడ్స్ అంతా అవాయిడ్ చేయటం, జ్యూసెస్ ఫ్రూట్స్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా వీళ్ళకి 2 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈ 2 కలిపి కంబైన్డ్గా వీళ్ళు చదివితే చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుసుకోవచ్చు. రైట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.